హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టాక్ మార్కెట్ నుంచి ఇద్దరు ఎక్స్పర్ట్స్ మనతో ఉన్నారు, ఎంబీసీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ నుంచి. మరి వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే సార్. మీ పేరు సార్? అశోక్ పి శెట్టి. మీ పేరండి? బాలాజీ పి శెట్టి. పేర్లు అయితే బాగున్నాయి సార్. బ్రదర్సా ఫ్రెండ్స్ సార్? బ్రదర్స్. వావ్, ఒకే ఫ్యామిలీ నుంచి. ఎస్. చెప్పండి సార్, ఎక్కడి నుంచి మీరు? మాది ఎంబీసీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఛానల్ నుంచి వచ్చాం, ఫ్రమ్ రాజమండ్రి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఏం చదివారు? నేను ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశానండి. మీరు? నేను బీఎస్సీ కెమిస్ట్రీ. బీఎస్సీ ఎంఎస్సీ. అసలు మ్యాచింగ్ కూడా లేదు ట్రేడింగ్ ప్లాట్ఫామ్కి. ఎలా అక్కడ నుంచి ఎలా స్టార్ట్ చేశారు? అసలు స్టార్ట్ చేయాల్సిన అవసరం ఏముంది, అంటే ఆ అట్రాక్షన్ ఎలా వచ్చింది అని చెప్పేసి? అంటే బేసిక్గా మనకి ఏంటంటే ఏదైనా ఒక పని చేయాలి అంటే కనుక దానికి మనకున్న నాలెడ్జ్ రిలేషన్ ఉన్నా లేకపోయినా మనం ఒక మనిషి ఏదైనా చేయాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా చేయొచ్చు. ఓకే. బేసిక్గా మా ఎడ్యుకేషన్కి స్టాక్ మార్కెట్కి ఎటువంటి సంబంధం లేదు. మాదేమో సైన్స్ బ్యాక్గ్రౌండ్. జీరో నాలెడ్జ్. స్టాక్ మార్కెట్ అనేది అంతా కూడా మనకి ఎకనామిక్స్కి సంబంధించింది. ట్రేడింగ్ ప్లాట్ఫామ్ మీకు ఎలా పరిచయం అయింది? ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది కదా, దాని గురించి చెప్పండి. నేను ఇక్కడ జాబ్ చేసేవాడినండి. జాబ్ చేస్తున్నప్పుడు మనకి ఇంతకుముందు చిన్నప్పుడు కూడా టీవీలో సెన్సెక్స్ నిఫ్టీ అని వస్తూ ఉంటాయి. ఇవి వచ్చినప్పుడు అది ఇప్పుడు ఒక మైండ్లో మనకు ఉండిపోయింది, అసలు ఈ సెన్సెక్స్ నిఫ్టీ అనేది. ఈ జాబ్ చేస్తున్నప్పుడు మనం డైలీ ఒక న్యూస్ పేపర్ అనేది చూస్తూ ఉండేవాళ్ళు. ఈ న్యూస్ పేపర్లో ఏ కంపెనీ పెరిగింది, ఏ కంపెనీ పడిపోయింది, ఇలా మనం రోజు తెలుసుకుంటూ ఉండేవాళ్ళం. ఆటోమేటిక్గా మనకి స్టాక్ మార్కెట్లోకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన వచ్చింది. మీ బ్రదర్ ఎలా వచ్చారు? అంటే ఇద్దరు ఒకేసారి వచ్చారా ఎలా? అంటే ఇప్పుడు నేను ఏంటంటే జాబ్ చేసేవాడిని, మా బ్రదర్ ఎడ్యుకేషన్ అంటే డిగ్రీ చదువుతున్నారు, మేబీ ఒక 18 ఇయర్స్ అలా ఉన్నప్పుడు. అయితే జాబ్ చేస్తున్నప్పుడు మా బ్రదర్కి నేను చెప్పాను నేర్చుకోమని చెప్పి. ఎందుకు నేర్చుకోమన్నానంటే మనం ఒక జాబ్ చేస్తున్నామంటే కనుక ఆల్మోస్ట్ ఒక రోజులో 10 అవర్స్ 12 అవర్స్ కష్టపడాలి. మన పైన ఒక బాస్ ఉంటాడు, ఏవేవో అంటూ ఉంటారు రకరకాల. మనల్ని మేము జాబ్ చేస్తున్నప్పుడు రకరకాల బూతులు కూడా తిట్టేవారు. ఈ బూతులు తిడుతున్నా సరే మనం జాబ్ చేసేవాళ్ళం. దేనికోసం? మన ఫ్యామిలీని పోషించుకోవడం కోసం వాళ్ళతో అనేసి మాటలు పడుతూ రోజుకి 12 గంటలు. దాంతోపాటు కెమికల్స్. ఈ కెమికల్స్ అనేవి ఎప్పుడు మన బాడీ మీద పడతాయో తెలియదు, ఏ రియాక్టర్ పేలిపోద్దో తెలియదు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఎదుర్కోవాలి అంటే నేను మా బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఒక బిజినెస్ ఏదైనా చేస్తే బాగుంటుంది అనుకునేటువంటి ఆలోచన వచ్చింది. అంటే కంప్లీట్గా మా బ్రదర్ని వేరే పని ఏదైనా చేసి మంచిగా సక్సెస్ అవ్వాలి అనేటువంటి ఆలోచనతో స్టాక్ మార్కెట్ మీద నాకు అవగాహన ఉంది కదా, మా బ్రదర్ని కంప్లీట్గా నేర్చుకోమని చెప్పి చెప్పడం జరిగింది. ఆటోమేటిక్గా మా బ్రదర్ కూడా అలా నేర్చుకుంటూ స్టాక్ మార్కెట్లోకి రావడం జరిగింది. మరి ఆయన అడగగానే మీరు యాక్సెప్ట్ ఎలా చేశారు? అంటే వేరే ఫ్యాషన్ ఏమైనా ఉందా? అసలు యాక్సెప్ట్ చేయడానికి అసలైన కారణం ఏంటి? మీకు ఇంట్రెస్ట్ ఉండబట్టా లేక మరి ఏంటి? యాక్చువల్లీ ఇంట్రెస్ట్ అంటే అది అంటే ఏంటో కూడా నాకు తెలియదు. సో స్టాక్ మార్కెట్ అంటే ఏంటో తెలియదు, దానికి అసలు పరిచయం కూడా లేదు. సో అలాంటిది మనకి ఏదైతే నా ఎడ్యుకేషన్ ప్రకారం నా గోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ గోల్స్ ప్రకారం నేను ఫాలో అవుతున్నా. బట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ప్రాసెస్లో చేద్దామని ఈ లోపల డిగ్రీలోనే పరిచయం చేయడం వల్ల ఏంటంటే మా బ్రదర్తో పాటు నేను కూడా డ్యూటీస్కి వెళ్ళిన టైంలో తనకు తెలియకుండా ట్రేడింగ్ చేయడం గట్రా స్టార్ట్ చేస్తే ఆ టైంలో ప్రాఫిట్స్ రావడం చూడడం, దాన్ని ఎగ్జైట్మెంట్తో అట్రాక్ట్ అవ్వడం. సో అవి ఏంటంటే నాకు ఇంకా ట్రేడింగ్ చేయాలని ఒక ఇంట్రెస్ట్ని కలిగించాయి. సో ఆ ఇంట్రెస్ట్ ఏదైతే వచ్చిందో ఆ ఇంట్రెస్ట్తో పాటు ట్రేడింగ్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్లో ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఎగ్జైట్ అవుతాం కదా, ఆ ఎగ్జైట్ అయినప్పుడు కూడా బాగానే ఉండేది ఫీల్. సో ఎలాగైతే ఇదే బాగుంది, హ్యాపీగా దీన్ని లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అని అనుకున్నా. కానీ సడన్గా ఒకరోజు లాసెస్ వచ్చేసరికి భయపడడం, అది తెలియకుండా అన్నయ్య దగ్గర దాచడం, ఇవన్నీ ఎలా మేనేజ్ చేయాలని ఒక భయం ఉండేది. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ అవన్నీ కూడా నా మైండ్ సెట్ ఏంటంటే ఏదైనా ఒక థింగ్ కొత్తది ఏదైనా నేర్చుకోవాలనే తపన ఉంటుంది. సో ఆ నేర్చుకునే ప్రయత్నంలోనే పోగొట్టిన ప్రతి రూపాయి నుంచి ఎంతో కొంత అదే లైవ్ కంటెంట్ మనం నేర్చుకోవడం జరిగింది. ఓకే. మరి ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అనేది చాలా రిస్కీ అని వింటూ ఉంటాం మనం చాలా. మరి ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎలా ఉండేది మీరు? అంటే బేసిక్గా ఏంటంటే మా ఫ్యామిలీ అనేది చాలా లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. అంటే మా నాన్నగారు ఒకరే పనికి వెళ్తారు. పనికి వెళ్తా వచ్చినటువంటి డబ్బులతోనే మేము 3 బ్రదర్స్ ఉన్నాం. అదేవిధంగా మా అమ్మగారు మేమందరం కూడా ఆయన తెచ్చినటువంటి డబ్బులతోనే బ్రతకాలి. బట్ ఏంటంటే ఇక్కడ ఆయన తెచ్చేటువంటి డబ్బులు మనకి అంటే అంత కంప్లీట్గా సరిపోవు. అంటే ఒక తినడానికి ప్రాబ్లం అవుతుంది, ఒక మంచి బట్టలు వేసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది, ఒక ఎడ్యుకేషన్ కూడా ప్రాబ్లం అయ్యేది. అయితే మనకు ఒక్కొక్కసారి తినడానికి లేకపోయినా సరే ఆ ప్రాబ్లమ్స్ని సరిదిద్దుకుంటూ మంచి బట్టలు లేకపోయినా, ఎడ్యుకేషన్కి బుక్స్ కానీ సైకిల్ కానీ లేకపోయినా
ఆల్మోస్ట్ ఒక 5 to 10 కిలోమీటర్స్ మనం నడుచుకుని వెళ్ళేవాళ్ళం. దానికి కారణం ఏంటంటే మన దగ్గర ఏదైనా మనీ ఉంటే సైకిల్ ఏదో ఉండేది, లేకపోవడంతో నడిచి వెళ్ళేవాళ్ళం. ఒక పూట తినొచ్చు, ఒక పూట తినకపోవచ్చు. ఈ విధంగా మా ఎడ్యుకేషన్ అనేది ఎడ్యుకేషన్ చేసాం. ఈ మధ్యలో ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవడం కోసం చదువుతున్నటువంటి రోజుల్లోనే ఏదో ఒక పని చేసుకునేవాళ్ళు. అంటే లైక్ ఏదైనా పొలం పనులు కానీ ఇలాగ వ్యవసాయం పనులకు వెళ్తూ రోజుకు ఒక 15 గంటలు కష్టపడి, అదేవిధంగా మనకి ఈ స్కూల్ డేస్లో ఎప్పుడైతే సెలవులు వస్తాయో ప్రతి ఆదివారం పనికి వెళ్ళిపోయేవాళ్ళు. ఆ వచ్చిన డబ్బులతో ఏం చేసేవాళ్ళు అంటే బుక్స్ కొనుక్కోవడం కానీ, లేదా మనం ఏదైనా బట్టలు కొనుక్కోవడం, ఇలా చేసుకుంటూ మనం ఏం చేసేవాళ్ళం అంటే చదువు అనేది కంప్లీట్ చేసాం. మరి ఈ చదువు కంప్లీట్ చేసిన తర్వాత మనకేమనిపించిందంటే ఇన్ని ప్రాబ్లమ్స్ మనకు ఉన్నాయి కదా, అంటే సరౌండింగ్ ఉన్న పీపుల్ అందరూ చూస్తూ ఉంటే ఒక మంచి పొజిషన్లో ఉంటారు. బట్ మనం చూస్తే ఒక లోయర్ పొజిషన్లో ఉన్నాం. అంటే బేసిక్గా ఇంత డెవలప్ అవుతున్నా మనం తినడానికి కూడా ఫుడ్ కోసం కూడా ఇంత ఇబ్బంది పడుతున్నాము. అయితే మనం ఏదో ఒకటి చేయాలి అనేటువంటి ఆలోచన కలిగింది. దాని ద్వారా ఏం చేసామంటే మనం డిగ్రీ చదువుతున్నప్పుడు కూడా తాపి పనికి వెళ్ళేవాళ్ళం. ఎండాకాలం వచ్చినప్పుడు ఆల్మోస్ట్ మనకి ఒక 40 to 45 degrees మనకి రాజమండ్రిలో ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది. ఈ టైంలో మనం ఏంటంటే పనికి వెళ్ళేవాళ్ళం తాపి పని చేస్తూ. ఆ తాపి పని చేస్తున్నప్పుడు అటువైపు స్కూల్ పిల్లలు కానీ ఎవరైనా వెళ్ళినప్పుడు చాలా బాధ అనిపించేది. ఓకే, మనం ఏంటి ఒక డిగ్రీ చదువుకొని కూడా మనం పనికి వెళ్తున్నాం, ఏదో చేయాలని అనిపించేది. బట్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి మనం ఇంకా ఖచ్చితంగా ఏదో జాబ్ చేయాలని అనిపించింది. ఆ టైంలో ఒక జాబ్ ఆపర్చునిటీ వచ్చింది, ఒక జాబ్ జాయిన్ అవ్వ. ఏం జాబ్ అది? అది మనకేంటంటే ఒక కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్లో మనకి ఏంటంటే కెమిస్ట్ అనే ఒక జాబ్ వచ్చింది మనకి. ఓకే, ఈ జాబ్ ఎలా ఉంటుందంటే కెమిస్ట్రీ చదువుకున్న ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుంది. బట్ ఇది కెమిస్ట్రీ ఫీల్డ్లో రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా కెమికల్స్. ఈ కెమికల్స్ ఎలా ఉంటాయంటే మనకి ఒక పెద్ద కంపెనీ ఉంటాయి, ఈ కంపెనీలో రియాక్టర్స్ ఉంటాయి, రకరకాల ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఇవి ఎలా ఉంటాయంటే ఆల్మోస్ట్ ఒక రియాక్టర్ వచ్చి ఒక 120, 200, 300 మనకి టెంపరేచర్తో రన్ అవుతూ ఉంటాయి. బేసిక్గా మనం ఒక 50 టెంపరేచర్తో ఉండాలంటేనే ఇబ్బంది అవుతుంది. అట్ ది సేమ్ టైం ఇందులోనే ప్రెషర్ కూడా ఎక్కువ ఉంటాయి రియాక్టర్స్. ఇవి ఏదైనా పేలింది అంటే కనుక మన యొక్క బాడీలో పార్ట్స్ కూడా అంత ఈజీగా మనం ఐడెంటిఫై చేయలేము. అవును, అలాంటి ప్రాబ్లం ఉంటాయి. దాంతోపాటు ఏంటంటే కెమికల్స్ మనం వెళ్తున్నప్పుడు ఆ లైన్స్ ఏమైనా లీక్ అయ్యి మన మీద పడతా ఉంటాయి. ఆ భయంతో మీరు జాబ్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాలి, ఫ్యూమ్స్ వస్తాయి. ఒక విధంగా చెప్పాలంటే నైట్ టైం మనకి కెమికల్స్ నుంచి వచ్చేటువంటి ఫ్యూమ్స్ ఉంటాయి చూసారా, అవి మనకి బ్రీతింగ్ కూడా అందదు. ఓకే, ఒక్కొక్కసారి ఏంటంటే ఒక్కసారి నాకు జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఒక కెమికల్లోంచి వచ్చేటువంటి ఫ్యూమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఒక్కసారిగా నా మైండ్కి పట్టేయడం జరిగింది. ఓకే, అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నేను చనిపోయాను అని అనిపించింది నాకు. ఓకే, ఓకే. అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ నైట్ డ్యూటీలు చేస్తున్నాం, 12 hours డ్యూటీలు చేస్తున్నాం, 10 hours డ్యూటీ చేస్తున్నాం, కానీ మనకి తగినటువంటి ఫలితం రావట్లేదు. అంటే మనం కష్టపడడానికి ఆపర్చునిటీ ఉంది కానీ మనకి దానికి తగినటువంటి వాల్యూ లేదు. అదేవిధంగా జాబ్లో ఏంటంటే ప్రాబ్లం మనకి గుర్తింపు ఉండదు. జాబ్లోని ఒక 100 members చేస్తే అందులో 1 or 2 members ఉంటాయి. అట్ ది సేమ్ టైం కష్టపడేవాడికి అంత వాల్యూ ఇవ్వరు. బేసిక్గా ఏంటంటే ఏదైనా ఫేక్ మాటలు చెప్పేవాళ్ళకి ఇలాంటివి నడుస్తూ ఉంటాయి, కానీ కష్టపడేవాడికి నిజాయితీగా ఉండేవాళ్ళకి అంత వాల్యూస్ ఉంది. ఇలాంటి మనం ఇన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాం, అయితే మనం ఏదో ఒకటి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో స్టాక్ మార్కెట్ని మనం నేర్చుకోవడం జరిగింది. నేర్చుకోవడం అంటే అందరికీ మాదిరిగానే నేను కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేశాను. లైక్ ఇది చెప్పాలంటే ఎలా అంటే బేసిక్గా నేను చిన్నప్పటి నుంచి కష్టాలన్నీ ఎంత ఇన్వెస్ట్ చేశారు అదే చెప్తున్నాను సార్. చిన్నప్పటి నుంచి కష్టాలన్నీ చూశాను కదా, నేను ఒక విధంగా చెప్పాలంటే నా గురించి బయట 1 రూపీ కూడా ఖర్చు పెట్టను. ఓకే, అలాంటిది నేను స్టాక్ మార్కెట్లో 12,000 నుంచి నా శాలరీ స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక 40,000 వరకు వెళ్ళాను. ఈ మధ్యలో వచ్చేటువంటి శాలరీని నేనేం చేసేవాడిని అంటే ఫ్యామిలీకి ఆల్మోస్ట్ స్టార్టింగ్లో 12,000 వచ్చేది కదా, ఇందులో ఆల్మోస్ట్ 11,000 రూపీస్ మా ఫ్యామిలీకి పంపించేసేవాడిని. నెక్స్ట్ ఒక 1,000 రూపీస్ ఉండేవి, ఇందులో ఒక 500 రూపీస్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలుపెట్టాను. ఓకే, ఒక 500 రూపీస్ మాత్రమే నేను ఖర్చు పెట్టుకునేవాడిని. లైక్ ఇది కూడా ఏంటంటే పర్సనల్గా ఏదైనా సబ్బుల కోసం, పేస్ట్ కోసం, ఇలా ఏదైనా ఫుడ్ కూడా తినాలని అనిపించినా సరే వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ గుర్తొచ్చేవి. ఈ 500 ఇన్వెస్ట్మెంట్ చేయడం, తర్వాత ఇలాగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళాం.
వెళ్ళిన తర్వాత ఏమైందంటే కొన్ని రోజులకి అందులో వచ్చేటువంటి ప్రాఫిట్స్ అవి బాగానే ఉన్నాయి కదా అని చెప్పి నేను ఒక్కసారి ఒక 50,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేశాను. ఇన్వెస్ట్మెంట్ చేసి ఏం చేశానంటే ఆటోమేటిక్గా ట్రేడింగ్లోకి వెళ్ళా. ట్రేడింగ్ చేసాను. ట్రేడింగ్ చేస్తే ఒకరోజు ఆల్మోస్ట్ మనకి మార్నింగ్ విత్ ఇన్ 5 మినిట్స్లో ఒక ట్రేడ్ తీసుకుంటే నేను ఒక 8,000 లాస్ అయ్యాను. ఈ 8,000 లాస్ నుండి నేను వెంటనే రికవరీ చేయాలి అనేటువంటి ఆలోచనతో మళ్ళీ ట్రేడ్ చేశాను. ఆ రోజు ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు ఆల్మోస్ట్ ఒక 30,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. 30,000 వచ్చింది. ఈ 30,000 అది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. నేను ఎక్కడ బై చేశానో ఎక్కడ సెల్ చేశానో అనేది నాకు తెలియదు. ఆ రోజు నేను ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి స్టాక్లో ఆల్మోస్ట్ 30,000 ప్రాఫిట్ వచ్చింది. నా 8,000 లాస్ పోయి. నేనేమనుకున్నానంటే ఓకే, స్టాక్ మార్కెట్ అంటే ఇంత ఈజీగా మనీ వచ్చేస్తుంది. ఈ మనీ దాంతోపాటు నేను 1 మంత్ కష్టపడినా సరే నాకు ఇంత శాలరీ రావడం లేదు. మా నాన్నగారు పని చేసినా సరే నెలకు 10,000 రూపాయలు సంపాదించలేకపోతున్నారు. ఇదేదో చాలా ఈజీగా ఉంది ప్రొసీజర్ అని చెప్పి నేను ఇంకా స్టాక్ మార్కెట్లో మనం రోజుకి 10,000 20,000 సంపాదించాలని చెప్పి నేను అనుకున్నాను. ఇప్పుడు ఏం జరిగిందంటే ఆటోమేటిక్గా ట్రేడ్ చేసేవాడిని. నేను నైట్ డ్యూటీ చేసి వచ్చి కూడా స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఓపెనింగ్ జరిగిద్ది అనేటువంటి అంత ఉత్సాహంతో ఉండేవాడిని. మార్కెట్ ఓపెనింగ్ ఎప్పుడు జరగాలి, ఈ ఓపెనింగ్ జరిగిన వెంటనే నేను ట్రేడ్ చేయాలి, డబ్బులు సంపాదించాలి, ఇదే నా కాన్సెప్ట్. ఇలా చేసుకుంటూ వెళ్తుంటే ఆటోమేటిక్గా ఒకరోజు 2 రోజులు వచ్చాయి. నేను 50,000 పెట్టాను. ఆల్మోస్ట్ విత్ ఇన్ డేస్లోనే 50,000కి ఒక 40,000 సంపాదించా. నా లెక్కలు రోజు రోజుకి మారిపోతూ ఉంటాయి. అంటే ఈరోజు 20 అంటే రేపు నుంచి 50 సంపాదించాలి, నేను నెలకింత ఇలా మారిపోయాయి. ఆటోమేటిక్గా ట్రేడింగ్ చేయడం ఎక్కువైపోయింది అన్నమాట. ఈ ట్రేడింగ్లో రోజు రోజుకి ఇంకా డబ్బులు పోతూ ఉండేవి. తెలియదు కదా మనకి సబ్జెక్ట్ ఉంటే అది ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలనే తెలిసేది. మనకు ఆ సిచ్యువేషన్ తెలియక ఓవర్ ట్రేడింగ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా లాస్ అవ్వడం జరిగింది. నా పెట్టిన క్యాపిటల్ కూడా పోయింది. తర్వాత పోయినప్పుడు కొన్ని రోజులు ట్రేడింగ్ ఆఫ్ చేసా. ట్రేడింగ్ ఆఫ్ చేసి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, సబ్జెక్ట్ నేర్చుకోవడం, మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు, మళ్ళీ డబ్బులు పోయేవి, మళ్ళీ వెళ్ళేవాళ్ళు. ఇలా కంటిన్యూ చేస్తూ కంప్లీట్గా ఆ ట్రేడింగ్ ఆఫ్ చేసుకోవడం, సైకలాజికల్గా స్ట్రాంగ్గా మారుతూ మనం ఇప్పుడు డబ్బులు సంపాదించడం అనేది జరిగింది. ఓకే, నైస్ అండి. మరి అప్పటికి లాస్ వస్తుందని తెలిసినా కూడా మీ తమ్ముడు అప్పుడు మీతోనే ఉన్నారా? లైక్ అంటే మా తమ్ముడు ఎడ్యుకేషన్ అనమాట. తంది మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? లాస్ వచ్చేసింది కదా. యాక్చువల్లీ తను ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు తెలీదు. కాకపోతే నాకు ఒక రోజు చెప్పారు, నువ్వు ఇలా ఎడ్యుకేషన్ చదువుతున్నావు కదా, సో చదివిన తర్వాత ఎలా జాబ్కి వెళ్ళాలి, జాబ్కి వెళ్తే ఒక 10,000 20,000 శాలరీకి ఎలాగే జాబ్ చూస్ చేసుకోవాలి కదా, సో దానికన్నా ఇది బెటర్, ఇంట్లోనే ఉండొచ్చు, మన ఫ్యామిలీతోనే ఉండి ఒక రెగ్యులర్ ఇన్కమ్ క్రియేట్ చేసుకుంటూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు, సో దీని రిలేటెడ్ సబ్జెక్ట్ నేర్చుకో, సో నేను చెప్తాను రేపు నీకు డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత అని చెప్పారు. బట్ నేను ఏంటంటే సరే తప్పకుండా అని చెప్పి అన్నా. కాకపోతే నాకు దాని గురించి ఇంట్రెస్ట్ లేక పెద్దగా పట్టించుకోలే. కానీ ఒకరోజు వాళ్ళు ఏదో చేస్తున్నారు తెలియకుండా ఎగ్జైట్మెంట్తో చూసా. తర్వాత ఒకరోజు క్లియర్గా అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో డీటెయిల్స్, బ్రదర్ అకౌంటే, దాంట్లో నాకు క్లియర్గా చూపించారు ఇలా చేయాలి, ఇలా బై చేయాలి, ఇలా సెల్ చేయాలని. చెప్పిన తర్వాత ఏమైందంటే ఓకే బాగుంది కదని చెప్పి ఒకసారి మా బ్రదర్ డ్యూటీకి వెళ్ళిపోయారు. ఆ టైంలో ఒక స్టాక్ బై చేశారు. డ్యూటీ అంటే ఏం డ్యూటీ? అదే జాబ్, అదే ఫార్మాసిటికల్ కెమిస్ట్. ఓకే. సో దానికి వెళ్ళిపోయారు, డ్యూటీ టైం అయిపోయిందని వెళ్ళిపోతూ నాకు చెప్పారు ఇది ఎలా సెల్ చేసేసి ఒకవేళ ప్రాఫిట్ వస్తుందని చెప్పి. సో సెల్ చేద్దాం అనుకున్న టైంలో సెల్ చేసేసా. మేబీ ఎంతో చిన్న అమౌంటే ప్రాఫిట్ వచ్చింది, క్లోజ్ చేసా. కానీ తర్వాత ఏంటంటే ఇంకా ప్రాఫిట్ వస్తుంది, బాగా వచ్చింది కదా, మా అన్నయ్య వచ్చే లోపల దీన్ని డబుల్ చేసేద్దాం అని ఒక ఉద్దేశంతో నేను ఎగైన్ ట్రేడ్ చేశా. ఎగైన్ ట్రేడ్ చేసి ప్రాఫిట్ వచ్చింది, క్లోజ్ చేశా. సో తర్వాత నుంచి ఏమైందంటే నువ్వు డైలీ ఇలా ట్రేడ్ చేద్దు, నేను ఒకలో ట్రేడ్ చేద్దాం, సింగిల్ ట్రేడ్ అలా చేద్దాం అని ప్లాన్ చేసాం. కానీ మా బ్రదర్కి తెలియకుండా ఇంక నేను ఓవర్ ట్రేడ్స్ ఎక్కువ చేయడం స్టార్ట్ చేశా. అంటే ఎగ్జైట్మెంట్ ఎక్కువైపోయింది, ప్రాఫిట్లు ఎక్కువ వస్తున్నాయి, ఇంకా అన్నయ్య కన్నా నేను ఎక్కువ ఎర్న్ చేయాలనే ఒక తప్ప కాంపిటీషన్ పెరిగిపోయింది. సో దానివల్ల ఇంక నేను అమౌంట్ ఏం చేసేవాడిని, అలాగా ట్రేడింగ్ చేయడం అలవాటు అయిపోయింది, ఓవర్ ట్రేడ్స్ కంటిన్యూ అయిపోయాయి. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. మా బ్రదర్ అంటారా ఎడ్యుకేషన్ పరంగా జాబ్ పర్పస్లో అంత హెవీ ఎడ్యుకేషన్ చదవడానికి స్కోప్ లేదు, నేర్చుకోవడానికి కూడా ఛాన్స్ లేదు, అక్కడ పాసిబిలిటీస్ కూడా కనిపించట్లేదు. కానీ నాకేంటంటే ఒక పక్కన ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను కాబట్టి దానికి ప్యారలల్గా మనం ఏదైనా ఇదే నేర్చుకుంటే పోవాలా అని చెప్పి నేను పోయిన ప్రతి రూపాయి నుంచి సబ్జెక్ట్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఒకరోజు ఒక 1,000 రూపీస్ లాస్ వచ్చింది.
సో ఆ లాస్ ఫస్ట్ టైం లాస్ ఫేస్ చేశాను. అసలు ఆ రోజు లాస్ వచ్చిందని చెప్పి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అసలు ఎందుకు లాస్ వచ్చింది, అసలు రావడానికి రీజన్ ఏంటి, నేను ఎక్కడ తప్పు చేశాను, ఇదే టైంలో నేను కరెక్ట్గా ఎంట్రీ తీసుకొని ఉంటే నాకు లాస్ రాకపోతుంది కదా అని అనుకున్నా. కానీ ఆ రోజు వచ్చినటువంటి లాస్ అనేది నన్ను ఈరోజు మీ ముందు ఎలా కూర్చోబెట్టడానికి రీజన్ అయింది. ఎందుకంటే ఆ రోజు ఒక 1000 రూపీస్ లాస్ ఏదైతే వచ్చిందో అది నేను ఎందుకు లాస్ అయింది అనేది కంప్లీట్గా అనాలిసిస్ చేసి తెలుసుకున్నా. సో ఆ ఇంట్రెస్ట్ అనేది డే బై డే ఇంకా ఇంక్రీజ్ అయింది. సో దాంతో ఏంటంటే ప్రతిరోజు మార్కెట్లో మార్నింగ్ ఎప్పుడు ఓపెన్ అయినా ఓపెనింగ్ నుంచి ఎండింగ్ దాకా ప్రతి సబ్జెక్టు కూడా ప్రతిదీ కూడా ₹1 కూడా బయట ఎక్కడ నేర్చుకోవడానికి ఖర్చు పెట్టకుండా నా అంతా నేను ఓన్గా సెల్ఫ్ మేడ్గా నేర్చుకున్నటువంటి కంటెంట్. అంటే బయట ఒకసారి కాంటాక్ట్ చేశాను, అంటే మనం ఏం నేర్చుకుంటున్నామో తెలియదు, ఒక బయట ఎలా ఉంది కంటిన్యూస్గా అదే ఒక ప్రాపర్ వేలోనే నేర్చుకుంటున్నానని అర్థమయ్యేది కాదు. సో ఒకసారి సంథింగ్ ఉంటాయి కదా నెంబర్స్ అని కాంటాక్ట్ చేశాను. ఒకసారి ఎవరైతే టాప్ టీచర్స్ ఉంటారో వాళ్ళకి కాల్ చేస్తే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ వాళ్ళు ఒక్కొక్కరు లక్షల్లో ఫీజెస్ చెప్పేవారు. నాకు అసలు ఇన్వెస్ట్మెంట్ 10,000 కష్టం, అలాంటి లక్షల్లో ఫీజు అంటే మన దగ్గర ఉండేది కాదు, అండ్ అంత బేర్ చేయలేనటువంటి పరిస్థితి పొజిషన్ కూడా. సో ఇంకా మనం లైట్ తీసుకుందాం ఇక్కడ అవ్వదు. సో వాళ్ళ మ్యాక్సిమం ఇప్పుడు వాళ్ళైనా సరే ఏదో రోజు ఒకడు ఫ్రీగా నేర్చుకున్నవాడు ఉంటాడు, వాడికైనా కంటెంట్ ఫ్రీగానే కదా దొరుకుతుంది. అసలు కంటెంట్ రెడీ చేసిన వాడికి అసలు వేరే సోర్స్ ఏముంది? అవును. సో ఇప్పుడు మనమే అలాగే నేర్చుకుంటే పోయేది ఏముందని చెప్పి స్టార్టప్ చేయడం జరిగింది. అంటే లైక్ నేను అనాలిసిస్ చేయడం, బ్యాక్ టెస్టింగ్ చేయడం, అసలు ప్రతిరోజు స్టాక్ మార్కెట్ని క్లియర్గా తెలుసుకోవడానికి ప్రయత్నించడం. సో అలా ప్రాపర్గా సబ్జెక్ట్ అయితే నేర్చుకోవడం జరిగింది. ఓకే, మీ ఇద్దరు లైఫ్ ఎక్స్పీరియన్స్లో స్టాక్ మార్కెట్లో ఎస్పెషలీ ఎప్పుడైనా స్కిప్ చేసి జాబ్ చేసుకుందాం కానీ లేదంటే వేరేదే ఫీల్డ్లో ఎంచుకోవడం కానీ ఏదైనా ఆ ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా? నాకు వచ్చిందండి. అంటే బేసిక్ ఏంటంటే నాకు ఆల్మోస్ట్ 35,000 శాలరీ వచ్చేది నాకు. నేను ఏం చేశానంటే మనం స్టాక్ మార్కెట్లోకి వెళ్ళిపోవాలనేటువంటి ఉద్దేశంతో నేను జాబ్ని వదిలేసి వచ్చిన తర్వాత ఏమైందంటే అక్కడ ఇంటిమేషన్ ఇవ్వలేదు, జాబ్ మానేస్తున్నానని వచ్చాను. అయితే ట్రేడ్ చేస్తూ ఉంటే కనుక ఆల్మోస్ట్ ఒకరోజు 80,000 లాస్ అయ్యా. 80,000 లాస్ అయ్యా. ఓకే, అంటే జాబ్ మానేసి వచ్చిన వెంటనే. తర్వాత ఏమైందంటే ఏదైతే లాస్ వచ్చిందో ఆ లాస్ నుంచి మనం నేర్చుకున్న సబ్జెక్ట్ ఇవన్నీ మాట్లాడుకొని మళ్ళీ ఏం చేసామంటే ఇలా కాదని చెప్పి సబ్జెక్ట్ ప్రకారంగా వెళ్తే ఆటోమేటిక్గా ఏమైందంటే ఆ మంత్ ఎండింగ్కి ఆల్మోస్ట్ లాస్ని రికవరీ చేస్తాం మేము. ఓకే, ఇది బాగానే ఉంది, ఇక్కడ నుంచి కంటిన్యూ అవుదని చెప్పి అనుకున్నాము. అట్ ది సేమ్ టైం లాస్ని రికవరీ చేసి ఒక 40,000 సంపాదించాం. ఓకే, ఇలా మంత్కి 40 కాకపోయినా మినిమం నా శాలరీ వస్తే చాలు అని అనుకున్నా. అయితే వచ్చేటప్పుడు 40-50,000 అదే మంత్లీ మనకు అలాగా 40 వచ్చింది. నెక్స్ట్ మంత్ కూడా బాగానే ఉంది. బట్ ఎండింగ్ వరకు చూసా, ఎండింగ్లో ఒక ట్రేడ్ చేయడంతో ఆల్మోస్ట్ లాస్ అయింది. ఓకే, మొత్తం వచ్చిన అమౌంట్ పోయింది. ఇంక ఇలాగైతే మనం పని అవ్వదని చెప్పి మళ్ళీ నేను జాబ్కి వెళ్ళిపోయాను. ఓకే, జాబ్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ జాబ్ చేసుకుంటున్నాను. తర్వాత ఏం జరిగిందంటే అక్కడ మనకి జాబ్ చేసుకునేటప్పుడు శాలరీ అనేది ఇంక్రిమెంట్ ఉంటాయి. ఈ ఇంక్రిమెంట్స్ అనేవి ఎలా ఉంటాయంటే గ్రేడ్ వైజ్ ఉంటాయి. ప్రమోషన్స్ ఈ గ్రేడ్ అయ్యింది పర్ఫార్మెన్స్ బట్టి. అక్కడ ఉన్నటువంటిది ఏంటంటే గ్రేడ్ అనేది మనకి బి గ్రేడ్ వేశారు. ఓకే, లైక్ ఏంటంటే మనం కష్టపడినా ఇవన్నీ కూడా ఏదైతే ఇవన్నీ పొగడ్డాలు ఇవన్నీ ఉంటాయి కదా, అలాంటివి మనం చేయలేం. కష్టపడి పని చేయగలం తప్ప ఎప్పుడైతే వాళ్ళు అలా అన్నారో వాళ్ళు నాకు బి గ్రేడ్ వేసి నాకు శాలరీ అనేది పెరగకుండా చేశారు. నాకు శాలరీ పెరగలేదు కదా, పెరగలేనప్పుడు ఇంత కష్టపడి నాకు శాలరీ అనేది ఇవ్వడం లేదు, అది శాలరీ ఇంక్రిమెంట్ అనేది రాలేదు. అట్ ది సేమ్ టైం ఇన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొని మనం ఇంత కష్టపడినా వాల్యూ లేదు, అంటే నా కష్టానికి తగిన ఫలితం లేదు ఇక్కడ అని నాకు అనిపించింది. అప్పటి నుంచి ప్రతిరోజు బలంగా నేను జాబ్ మానేయాలని అనిపించేది. అయితే ఏమైందంటే కొన్ని రోజులకి ఆల్మోస్ట్ ఒక బలమైన నిర్ణయం తీసుకున్నా. లాస్ట్ టైం నేను ఇంటికి వచ్చినప్పుడు కంపెనీకి ఇంటిమేట్ చేయలే నేను జాబ్ మానేస్తున్నానని చెప్పి. అలాగని చెప్పి నేను కూడా బలంగా ఫిక్స్ అయ్యి రాలే. సెకండ్ టైం ఏం చేశానంటే ఖచ్చితంగా నేను స్టాక్ మార్కెట్లో ఉన్నా పర్వాలేదు, ఉన్నా పోయినా నేను స్టాక్ మార్కెట్లోనే ఉండాలి, అంటే నా జీవితం స్టాక్ మార్కెట్లో ఎండ్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో నేను కంప్లీట్గా జాబ్ అనేది నా అంతటి నేనే మానేసి వచ్చేసా. ఆల్మోస్ట్ ఒక 35,000 శాలరీని వదిలేసుకొని నేను వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఇవి ఏదైతే ఎంబీసీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఛానల్ ఏదైతే ఉందో దీన్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఛానల్ ఎప్పుడు నుండో ఉంది. ఎంబీసీ అంటే ఏంటి? ఎంబీసీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి అన్నారు కదా, ఎంబీసీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ మేక్ బెటర్ చాయిస్. మేక్ బెటర్ చాయిస్. వావ్, గుడ్.
అంటే ఆ వర్డ్ ఎలా వచ్చింది, దానికి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అది పెట్టాలని చెప్పి? ఎగ్జాక్ట్లీ సార్. ఏంటంటే ఇప్పటివరకు మా బ్రదర్ చెప్పిన స్టోరీ ఏదైతే ఉందో, సో అదే సినారియోలో నేను ఇంటి నుంచి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను మా బ్రదర్ కష్టాన్ని. అక్కడ ఆయన అంత కష్టపడుతున్నారు, ఎలాగైనా సరే నేను జాబ్ మానిపించాలి, స్టాక్ మార్కెట్లో నేను సబ్జెక్టు నేర్చుకునైనా సరే దీన్ని నేను ఒక ప్రాపర్ అమౌంట్ ఎర్న్ చేయగలిగితే బ్రదర్ని అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి మనం ఒక ప్లాట్ఫామ్ స్టార్ట్ చేయాలి, స్టార్ట్ చేసి జనాలకు ఉపయోగపడేలాగా మనం ప్లాన్ చేద్దాం అనే ఒక ఉద్దేశంతో నేను ఎప్పటి నుంచో ఉండేది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు హ్యాపీగా అనిపించింది, ఫైనల్లీ మా బ్రదర్ వస్తారు నేను తీసుకొస్తానని ఆనందపడ్డా. సో ఆయన చెప్పినట్టుగానే అమౌంట్ ఎర్న్ చేసినప్పుడు అంతా బాగానే ఉంది. సో మళ్ళీ ఎండ్ ఆఫ్ ది టైము అయిపోయి లూజ్ హోప్ అంతా పోయి మళ్ళీ వెళ్ళిపోతుంటే నాకు విపరీతంగా బాధగా అనిపించింది. సో కానీ ఈసారి కనుక డెఫినెట్లీ ప్రాపర్గా తీసుకొచ్చేసాలి, ఇంకా అది పర్మనెంట్ అయిపోవాలి, ఇంకా మళ్ళీ తిరిగి వెళ్ళకూడదు, ఇంకో జాబ్ కూడా చూడకూడదు. ఇంక ఈ ఫోకస్తో ఉన్న టైంలో నేను చెప్పాను కదా మీకు ఇందాక ఆల్రెడీ, ఏదైతే లాసెస్ నుంచి సబ్జెక్ట్ ఎర్న్ చేస్తున్నానో ఆ సబ్జెక్ట్ ఎర్న్ చేస్తున్నటువంటి టైంలో లైక్ రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యూ మెంబర్స్ తెలిసిన వాళ్ళలో కానీ సో నేను ఒక టెలిగ్రామ్ ఛానల్ స్టార్ట్ చేశా. సో ఎంబీసీ ఫ్రీ కాల్స్ అని చెప్పి ఒక స్టార్ట్ చేశా. స్టార్ట్ చేసినప్పుడు అందులో సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంటాక్ట్ అయ్యేవారు. నేను కాల్స్ అంటే నేను నేర్చుకున్న కంటెంట్ కరెక్టా కాదనే విధంగా నేను దాన్ని వెరిఫై చేసుకోవడం కోసం ఎంట్రీ ఎగ్జిట్లు కాల్స్ ప్రొవైడ్ చేశాను. లైక్ అంటే మనం మార్కెట్ని అనాలిసిస్ చేసి ప్రైస్ ఎంత పెరుగుతుంది, ఈ ప్రైస్ ఎంత పడిపోతుంది, ఇక్కడ బై చేయొచ్చు, ఇక్కడ సెల్ చేయొచ్చు అని నేను అనాలిసిస్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసేవాడిని. అవి నచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రాఫిట్లో వచ్చిన వాళ్ళు కాంటాక్ట్ చేసి సో ఇలాగా చెప్పేవారు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్. సరే ఇలాగ నేను ఫర్దర్గా అకౌంట్ హ్యాండ్లింగ్స్ ఇచ్చాను, ఇంత నష్టపోయాను స్టాక్ మార్కెట్లో, నాకు ఎలా మోసం జరిగింది, సో నా సిచ్యువేషన్ అర్థం కావట్లే, సో ఇంత లోన్స్ ఉన్నాయి, ఇలా ఒక్కొక్కరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినవన్నీ మాకు చెప్పేవారు. సో చెప్పినటువంటి టైంలో నాకు ఒకటే అనిపించింది, సో ఒకటి మనం ఫైనాన్షియల్గా ఎదగాలనుకుంటున్నాం, ఇక్కడ లాజిక్ ఏంటంటే మనం ఎదగడమే కాకుండా మనతో పాటు ఎదిగితే అంటే మనతో పాటు అందరికీ కూడా మనం ఎదిగే ఛాన్స్ ఇస్తే బాగుంటుంది, వాళ్ళతో పాటు మనం ఎదుగుతాం, మనతో పాటు వాళ్ళు ఎదుగుతారు కదా అని ఒక ఆలోచన మొదలైంది. ఆ ఉద్దేశంతో మేక్ బెటర్ చాయిస్ అనే ఒక ఆప్షన్ తీసుకొని మనం ఎంబీసీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, మరి ఈ ఎంబీసీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో లైక్ ఎలా అంటే ఏమేమి చేస్తారు, ఏమేమి నేర్పిస్తారు? యాక్చువల్ ఏంటంటే ఎంబీసీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అనేది ఒక కంప్లీట్లీ ఫ్రీ యూట్యూబ్ ఛానల్. అంటే మనకి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ మన తెలుగులో ఇప్పుడు వచ్చి యూట్యూబ్ లైవ్స్ కండక్ట్ చేసే ఛానల్స్ అయితే చాలా అంటే చాలా తక్కువ ఉండేవి. ఎక్కువ నేను కూడా యూట్యూబ్ లైవ్స్ ఏదైనా సెర్చ్ చేస్తే నార్త్ ఇండియన్ వాళ్ళస్ ఎక్కువ వచ్చాయి. సో అన్నీ మనకి హిందీ రాదు, మనకు అర్థం కావు, సో ప్రాపర్గా తెలియదు. మన తెలుగు వాళ్ళ కోసం మీరు ఎగ్జాక్ట్లీ ఓకే. అటు సైడ్ మనకి నార్త్ ఇండియన్స్ అంటే మనకి ఓన్లీ అమౌంట్ కోసమే వర్క్ చేస్తారు, సర్వీస్ ఓరియంటెడ్ ఎవరు ఉండరు కదా, అది మనమైతే ఎలా ఉంటుంది తెలుగులో మన యొక్క టైం మొత్తం మార్కెట్కి ఎలాగో ఇద్దామని ఫిక్స్ అయ్యాం కాబట్టి ఇప్పుడు కంప్లీట్గా మార్కెట్ కోసమే మనం వర్క్ చేద్దామని చెప్పి ఎవరైతే తెలుగులో ఉన్నారో తెలుగులో ఉన్న వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళకి ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్ ఉంది, అది ఎంబీసీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అయి ఉంది, అది నా కోసమే పెట్టినటువంటి ప్లాట్ఫామ్ అనుకోవాలని. సో ఎవరైతే లాసెస్కి గురవుతున్నారో అదేవిధంగా ఎవరైతే మోసపోయి డబ్బులు లాస్ అయ్యారో వీళ్ళందరినీ కూడా ప్రొటెక్ట్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో మేక్ బెటర్ చాయిస్గా మేము ముందుకు రావడం జరిగింది. ఓకే, మీరు అంటే ఒక టీమా లేకపోతే మీరు ఇద్దరు మాత్రమే ఉంటారా దీంట్లో? దీన్ని ఎవరు రన్ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా? అంటే మేమిద్దరం మెయిన్ ఉంటాం, ఇందులోనే ఒక 2-3 మెంబర్స్ ఉంటారు, అంటే వాళ్ళు వేరే వర్క్ అయ్యి చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమైనా పే చేస్తారా మీరు? ఏమైనా చేస్తాం సార్, మంత్లీ మినిమం వాళ్ళ నీడ్స్కి తగ్గట్టుగా మేము పే చేస్తాం. మీకు ఎంతమంది స్టూడెంట్స్ వస్తున్నారు ప్రస్తుతం? మనకి స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇప్పుడు యూట్యూబ్ లైవ్ ఉందండి, యూట్యూబ్ లైవ్ ఉందనుకోండి, మనం మార్నింగ్ నుండి ఎండింగ్ వరకు చెప్తాం కదా, ఇందులో కంప్లీట్గా మంచి సబ్జెక్ట్ చెప్తాం. అంటే లైక్ ఏమైనా ఉంటాయి పర్టికులర్ సబ్జెక్ట్స్ అని, క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అని, చార్ట్ ప్యాటర్న్స్ అని, ఇండికేటర్స్ అని, అట్ ది సేమ్ టైం ఇంకా అదర్వైజ్ ఏదైతే సైకలాజికల్ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఇది లైవ్లో ఫ్రీగా చెప్తూ ఉంటాం. దీని ద్వారా మనకి ఆల్మోస్ట్ లైవ్ ఒక 300 మెంబర్స్ అలా చూస్తూ ఉంటారు. దీని నుంచి చాలామంది నేర్చుకోవడానికి వస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ ఒక 500 మెంబర్స్ వరకు కూడా కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఎలా ఉంటాయి ఇది? వీక్ డేస్లో ఉంటాయి, ఎలా ఉంటాయి? మనకి కోచింగ్ అనేది మనకి డైలీ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది, ఆన్లైన్ ఉంటుంది. మీరు ఎంత దూరం నుండైనా ఒక్కరు వచ్చినా సరే మీరు ఏదైతే నమ్మకంతో వస్తారో ఆ నమ్మకం కోసం మేము ఖచ్చితంగా పనిచేస్తాం. ఒక్క స్టూడెంట్ వచ్చినా సరే వాళ్ళ కోసం టైం కేటాయించి చెప్తాం. అంటే మీకు ఈ రెగ్యులర్గా క్లాసెస్ జనరేట్ అంటే ఎన్ని అవర్స్ ఉంటాయి ఈ క్లాసెస్ అంతా? యాక్చువల్గా ఏంటంటే మనకి మార్నింగ్ మార్కెట్ 9:15కి ఓపెన్ అవుద్ది. బిఫోర్ మేము ఏంటంటే
వేకప్ అయ్యేది 7 AM అలాగా లేచిన వెంటనే వర్క్ స్టార్ట్ చేస్తాం. అంటే మార్కెట్ 9:15కి ఓపెన్ అవ్వాలంటే దాని బిఫోర్ అనాలిసిస్ ఉంటుంది, ప్రీ మార్కెట్ అనాలిసిస్ అనేది. ఆ ప్రీ మార్కెట్ అనాలిసిస్ అనేది కూడా మనం యూట్యూబ్ లైవ్లోనే ముందుగా అంటే 8:30కి స్టార్ట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ అనేది అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే బిఫోర్ మార్కెట్ ఓపెన్ అయినప్పుడు మనం ఎలా ప్లాన్ చేసుకుంటే ఈ రోజంతా మనం బుల్లిష్ సైడ్ ఉండాలి లేదా బేరిష్ సైడ్ ఉండాలి, లేదా ఇలా మనం ఎంట్రీ తీసుకుంటే ఇలా మంచి ప్రాఫిట్ ఎర్న్ చేయొచ్చు అనేది ప్రీ మార్కెట్ లైవ్ సెషన్లోనే కంప్లీట్గా ముందుగా అనాలిసిస్ చేసి చెప్పడం జరుగుతుంది. సో అది అయిన తర్వాత 9:15 టు ఈవినింగ్ 3:30 వరకు కూడా లైవ్ మార్కెట్ ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ అనేది ఉంటుంది. ఆఫ్టర్ దట్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చేస్తాం. అంటే మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు 3:30 వరకు మార్కెట్ ఏ విధంగా ట్రేడ్ అయింది, ఏ విధంగా స్టాక్స్ పెరిగాయి, టాప్ గెయినర్స్ ఏంటి, టాప్ లోజర్స్ ఏంటి అనాలిసిస్ చేసి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ అనేది పోస్ట్ చేస్తాం. సో తర్వాత మనకి ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అంటే ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్లో 4:30 to 6 వరకు ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి రన్ అవుతుంటాయి. సో అవి వెంటనే ఒక 1 అవర్ గ్యాప్ తీసుకొని నెక్స్ట్ మనకి లైవ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. 7 to ఆల్మోస్ట్ 10:30 వరకు కూడా మనకి లైవ్ క్లాసెస్ ఉంటాయి. 7 to 10:30 వరకు ఆల్మోస్ట్ 6.5. ఆ క్లాసెస్ అయిన తర్వాత మళ్ళీ రేపటి కోసం మార్కెట్ అనాలిసిస్ మా ఓన్ అనాలిసిస్ చేస్తాం. అంటే రేపటికి మనం ప్రీ మార్కెట్ కానీ లైవ్ మార్కెట్ అనాలిసిస్ మనం ఏ విధంగా ఉండాలి, అసలు స్టాక్స్ మనం ఎలా పిక్ చేయాలి, షార్ట్ టర్మ్కి లాంగ్ టర్మ్కి స్వింగ్ ట్రేడ్కి ఎలా పిక్ చేయాలి అనే ఉద్దేశంతో నెక్స్ట్ 10:30 to ఆల్మోస్ట్ 11:45 అలా అయిపోతుంది. ఆ టైం వరకు కూడా మేము అనాలిసిస్ చేసుకొని అంటే రేపటి కంటెంట్ రెడీ చేసుకొని ఉంచుకుంటాం. సో ఇంత కంటిన్యూగా చేస్తున్నారు కదా లైవ్ ప్రోగ్రామ్ యూట్యూబ్లో, అంత ఓపిక అయితే ఎందుకు ఉంది? అంటే ప్రైస్ కూడా ఏం ఛార్జ్ చేయట్లేదు, ఫ్రీగా చెప్తున్నారు, అంత ఓపిక ఎలా? అంటే మనకి స్టాక్ మార్కెట్లో ఏంటంటే మన దగ్గర క్యాపిటల్ ఉన్నంత మాత్రాన ప్రాఫిట్స్ రావండి. స్టాక్ మార్కెట్లో ప్రతి వ్యక్తికి ఓపిక ఒక్కటే ఉండాలి. ఓపిక ఉంటేనే మనకి మనీ వస్తుంది. స్టాక్ మార్కెట్ అనే కాదు, బయట ఏ పని చేసినా సరే మనం ఎక్కువ టైం ఓపికతో కష్టపడి పని చేస్తేనే మనకి సక్సెస్ అనేది ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం మార్నింగ్ నుండి అంటే ఒక ఎదుటి వ్యక్తి చెప్తున్నామంటే అంత ఓపిక మనలో ఉండాలి. మన దగ్గర ఓపిక లేకుండా ఎదుటి వ్యక్తిని ఓపికతో ఉండు అంటే ఎందుకు ఉంటాడు చెప్పండి? అందువల్ల ఏంటంటే మన యూట్యూబ్ లైవ్ చూస్తూ కంటిన్యూగా ఈ విధంగా చెప్తూ ఉంటే చూసినటువంటి వ్యక్తికి ఏమనిపిస్తుంది అంటే ఈ వ్యక్తి మార్నింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్తున్నాడు, కంటిన్యూగా మాట్లాడుతున్నాడు, కంటిన్యూగా సబ్జెక్ట్ చెప్తున్నాడు, ఈ వ్యక్తి ఇంత చెప్తున్నప్పుడు నేను ఎందుకు వినకూడదు, మరి ఆ ఓపిక నేను ఎందుకు తీసుకోకూడదు అనేటువంటి ఆలోచన రావాలని మనం కంటిన్యూగా ఓపికతో లైవ్ అనేది చెప్తూ ఉంటామండి. ఫ్రీగా చెప్తున్నారు కదా మీరు, మంత్లీ వైజ్గా ఏమైనా ఎంత జనరేట్ అవుతుంది మీకు? లైక్ ఏ విధంగా ఉంటుంది మీకు మనీ కానీ మంత్లీ ఇన్కమ్ కానీ ఏ విధంగా? ఇప్పుడు బేసిక్గా ఏంటంటే మనకి ఒకటి మనం స్టాక్ మార్కెట్లో ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటాం. ఈ ఇన్వెస్ట్మెంట్లో వచ్చేటువంటి ప్రాఫిట్స్ ఉంటాయి. అదేవిధంగా మనకి టైం కుదిరినప్పుడు అలా ట్రేడింగ్ చేస్తాం. ఈ ట్రేడింగ్లో వచ్చేటువంటి అమౌంట్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనకి చాలామందికి కోర్సెస్ అవి చెప్తూ ఉంటాం. ఆ కోర్సెస్ ద్వారా కూడా ఆల్మోస్ట్ మనకి మంత్కి మినిమం ఒక 2 lakhs నుంచి అప్ టు ఎంతైనా రావచ్చు. మీకు ప్రస్తుతం 2 lakhs అయితే వస్తుంది? పక్కాగా వస్తాయండి. స్టాక్ మార్కెట్లోకి ఒక ఫ్రెషర్ అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి మీరేం చెప్తారు? స్టాక్ మార్కెట్లోకి ఎవరైనా రావచ్చు. బట్ ఏంటంటే స్టాక్ మార్కెట్లోకి వచ్చే ముందు ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ అంటే ఏమిటో తెలుసుకొని స్టాక్ మార్కెట్ యొక్క సబ్జెక్టు తెలుసుకున్న తర్వాత స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి రిస్క్ ఏంటి, స్టాక్ మార్కెట్లో మనం సక్సెస్ అవ్వగలమా లేదా మన క్యాపబిలిటీ ఏంటి, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత స్టాక్ మార్కెట్లో వస్తే మంచి సక్సెస్ ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది మీతో ఇంటర్వ్యూ చేయడం. మరొకసారి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.